హలో ఆల్! ఇప్పుడే మన యూసోవరాట్ నాగ చైతన్య స్పృశకరమ గ్లిమ్స్ వచ్చేసింది. విరూపాక్ష లాంటి వన్ ఆఫ్ ది ఇండియాస్ బెస్ట్ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఇచ్చిన కార్తిక్ దండు నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా అవడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి హైప్ అయితే ఉంది. మరి గ్లిమ్స్ ఆ హైప్ ని ఎంతవరకు జస్టిఫై చేసింది? గ్లిమ్స్ మూవీ మీద ఉన్న బజ్ ని పెంచిందా? అసలు గ్లిమ్స్ ఎలా ఉందనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, గ్లిమ్స్ చూడక ముందు మూవీ ఏదో థ్రిల్లర్ అనుకున్నా కానీ ఫస్ట్ షాట్ ఉండే మైండ్ దిగిరిపోయింది. ఇది కూడా హారర్ టచ్లో థ్రిల్ ఫ్యాక్టర్ ఉండబోతుందని ఫస్ట్ షాట్కే అర్థమైపోయింది. మెయిన్గా గ్లిమ్స్ మొత్తం ఏ హీరో ఎలివేషన్స్ లేదా డైలాగ్స్ ఇలాంటివి అసలు ఏం లేకుండా ఆ వరల్డ్ ఏంటి, అక్కడ ఏమవుతుంది, అసలు మూవీ టోన్, టెక్స్చర్, జోన్రా ఇలా వీటి మీద ఫోకస్ చేస్తూ వదిలేరు. నాకు ఈ ఐడియానే భలే అనిపించింది. గ్లిమ్స్ అంతా కేయోస్ గా ఒక టెన్షన్, భయం నిండుంది. లైక్ సేమ్ విరూపాక్షలానే ఏదో ఒక ఏరియాలోనో లేదా ఒక ఊర్లోనో ఇలా సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగడం, వీటికి జస్టిఫై చేస్తూ అతీత శక్తి మేల్కొన్నప్పుడు, ఈ సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మాన్ని ఎంచుకుంటుందని గ్లిమ్స్ లో డైలాగ్ కూడా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే సేమ్ విరూపాక్షలానే ఇది కూడా ఒక సేవియర్ ఆఫ్ ది క్రైసిస్ అండ్ సేవియర్ ఫ్రమ్ ది అన్సీన్ టోన్ లోనే ఉండబోతుంది అనమాట. కాకపోతే ఇది ఎంత కొత్తగా, ఎంత థ్రిల్లింగ్ గా, ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉంటే మూవీ అంత పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఇందులో మెయిన్ యాంటోగనిస్ట్ గా స్పర్స్ శ్రీవస్తవ, అదే మన లాపత లేడీస్ హీరో చేశాడు. ఏమన్నా టాలెంట్ అబ్బా! ఆ గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది తన పొటెన్షియల్ ఏంటో. అండ్ ఈ మూవీలో తన క్యారెక్టర్ కూడా సాలిడ్ గానే ఉండబోతుందని అర్థమైపోతుంది. అండ్ గ్లిమ్స్ బట్టి చూస్తుంటే మన నాగ చైతన్య ఒక ఆర్కియాలజిస్ట్ అని అర్థమవుతుంది. అంటే ఏదైనా పురాతన వస్తువులు దొరికితే వాటి చుట్టూ రీసెర్చ్ చేయడం. సో అలా మేబీ ఆ పనిలో ఈ కేయాస్ జరుగుతున్న ఊళ్ళోకి రావడం, ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ కి అక్కడ ఇరుక్కుపోవడమో, లేదా తనకున్న క్యూరియాసిటీకి అది ఎలా సాల్వ్ చేయాలనుకుని ఫిక్స్ అయ్యి తను వేటాడే పనిలో పడతాడని క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ గ్లిమ్స్ లాస్ట్ లో చూస్తే సన్ షాట్స్ అండ్ దాని చుట్టూ మన యోసామ్రాట్ సన్సెట్ అయ్యే లోపు ఈ అతీత శక్తిని నాశనం చేయాలని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నాగ చైతన్య ఏంటి ఇంకా రావట్లేదు అనుకున్న టైంలో ఎంట్రీ ఇచ్చాడు గ్లిమ్స్ లో. లుక్స్, ఫిజిక్, కట్అవుట్ ఏమన్నా ఉన్నాడు. అసలు తనలోని ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసుకుంటే అదే హ్యాపీనెస్. అండ్ టెక్నికల్గా మూవీ ఎంత సాలిడ్గా ఉండబోతుందో గ్లిమ్స్తోనే చూపించారు. విజువల్స్ అని కొన్ని షార్ట్స్, మెయిన్గా గొంతులో నుండి గబ్బిలం వచ్చే షార్ట్స్, ఆ కెమెరా యాంగిల్ అండ్ డిఏ అయితే నిజంగానే కాంజూరింగ్, లైట్స్ అవుట్ లాంటి హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపించాయి. సాలిడ్ కెమెరా వర్క్ ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ అజనీష్ లోకనాథ్ బీజం ఇస్ వెరీ ఇంట్రూగింగ్ మ్యాన్. అసలు అన్న ఇలాంటి సినిమాలకి బీజం కొట్టడానికే మూవీ ఇండస్ట్రీకి వచ్చాడేమో. సెటిల్డ్ ఎలివేషన్స్ కి, ఆ హారర్ థీమ్ కి అదిరిపోయే బీజం ఇచ్చాడు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గట్టిగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. రీసెంట్ ఇన్ఫో ప్రకారం 120 కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమాని అన్నారు. ఆ భారీతనం తెలుస్తుంది గ్లిమ్స్ లో. ఓవరాల్ గా కొంచెం విరూపాక్ష టోన్ లో అనిపించిన ఆ అతీత శక్తి ఏంటి, అది ఎలా ఉండబోతుంది, అండ్ ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు, వీటిలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ ఎంత కొత్తగా ఉంటే ఇంకొక మంచి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ని మన డిఎఫ్ఐకి కార్తిక్ దండు ఇచ్చినట్టే. అండ్ ఎంతమందికి గుర్తులేదు ఆ విరూపాక్షలో ట్రైన్ సీన్ కానీ అదిరిపోతుంది. అసలు అలాంటి సీన్లు పెడితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా కాకపోతే విఎఫ్ఎక్స్ సేమ్ విరూపాక్షలానే కొంచెం బిలో పర్ అన్నట్టుంది. అండ్ టోన్ కూడా అలానే అనిపించింది. రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈజీగా బెటర్ చేసేయచ్చు. అండ్ గ్లిమ్స్ కావాలని ఇలా కట్ చేసి థియేటర్లో మనకి మైండ్ పోయే ట్విస్ట్తో ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్లాన్ చేస్తారేమో, నాకు తెలీదు. నేనైతే అయ్యా కార్తిక్ ఎప్పుడు వస్తావయ్యా మళ్ళీ అని విరూపాక్ష నుండి వెయిట్ చేస్తున్నా. అది రిలీజ్ అయిన 3 yearsకి వస్తున్నారంటే గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. మాకు టీజర్ అయితే మంచి గట్టి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది భయ్యా. మీరు చూసారా? చూస్తే అలా అనిపించిందో కింద కామెంట్స్ రాయండి. చూడకపోతే చూసి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.